దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి వారం కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఈ దినాన్ని మరొక అంశాన్ని ముందుకు నేను తీసుకొని రావడం జరిగింది. మరి ఆ యొక్క వాక్య సందేశాన్ని మరి నేర్చుకుందాం. ఈ దినాన్ని మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే నీ సహవాసము ఎవరితో అనే అంశం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఏంటండి నీ సహవాసం ఎవరితో, నీ స్నేహం ఎవరితో అనే విషయం గురించి ఈ దినాన్ని మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే సమయంలో ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయం నందు నీ లేఖనాల నుండి అనేకమైన సంగతులు, అనేకమైన స్తోత్రాలు, మర్మాలు నేర్చుకోబోతుండగా మీరు మాతో మాట్లాడండి. ఈ దినాన్ని మా సహవాసం ఎవరితో అనే విషయం గురించి మేము నేర్చుకోబోతున్నాము. మేము ఈ లోకంతో సహవాసం చేస్తున్నాము, మీతో సహవాసం చేస్తాము అనే విషయాలు మీరు మాతో సూటిగా మాట్లాడండి. మరి లోకంతో సహవాసం చేస్తే ఏమవుతుంది, మీతో సహవాసం చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు ఈ లేఖనాలను మీరు చూస్తుండగా మీరే ఆత్మ అభిషేకంతో నడిపించి వినగలే చెవులు, గ్రహించగలిగే మనసు సంఘ బిడ్డలందరికీ దయచేయండి. నీ ఆశను అభిషేకించి నీ ఆశ ముఖాంతరంలో నుండి మీరే సూటిగా మాట్లాడి మీ ఆత్మతో నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసాము. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనంలో ఏమి తెలియజేస్తుందంటే తన కుమారునితో సహవాసం చేయడానికి, తన కుమారుడితో స్నేహం చేయడానికి దేవుడు మనం ఏం చేశాడంటే పిలిచాడంట. ఎవరితో స్నేహం చేయడానికి పిలిచాడంటే, ఎవరితో సహవాసం చేయడానికి దేవుడు పిలిచాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి దేవుడు పిలిచినట్లుగా మరి దేవుని యొక్క లేఖనంలో తెలియజేస్తుంది. మరి యేసుతో సహవాసం చేయడానికి దేవుడు మనం పిలిచినప్పుడు ఆయనతోనే సహవాసం చేస్తున్నామా, లేకపోతే మనం లోకంతో సహవాసం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. దేవుని యొక్క లేఖనాల నుండి మన సహవాసం ఎవరితో చేస్తున్నాం, మన స్నేహం ఎవరితో చేస్తున్నాం? ఈ లోకంతో సహవాసం చేస్తే ఏం జరుగుతుంది, దేవుడితో సహవాసం జరిగితే ఏం జరుగుతుంది చూద్దాం. చూడండి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం కూడా చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట మనకు రాయబడి ఉంది, కనబడుతూ ఉంది. చదువుదాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులతో సహవాసం చేయకండి, మనుషులకు దాసులు కాకండి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడండి. తన రక్తాన్ని కార్చి, తన పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన పరిశుద్ధ రక్తమును కార్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి విలువ పెట్టి మనం కొన్నాడు. కాబట్టి మీరు మనుషులతో సహవాసం చేయకండి, మనుషులకు దాసులు కాకండి అని చెప్తూ అంటాడు. ఆవిడ ఏం చెప్తున్నాడు? సహోదరులారా, ప్రతి మనుషులు కూడా ఏ స్థితిలో దేవుడు మిమ్మల్ని పిలిచాడో ఆ స్థితిలోనే మన దేవుడితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం పిలుచుకున్నాడు. నేను మొన్నటి దినాన్ని ఒక సాక్ష్యం చెప్పడం జరిగింది. నన్ను ఏ స్థితిలో దేవుడు పిలిచాడో సాక్ష్యం యూట్యూబ్లో వస్తుంది. ఏ పరిస్థితుల్లో దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను ఎప్పుడు యేసు ప్రభువుని తెలుసుకున్నాను. అలాగే మీకు కూడా ఒక సాక్ష్యం ఉంది. ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మేము పిలిచాడు.
ఆ స్థితిని మాత్రమే మర్చిపోవద్దని దేవుడు చెప్తున్నాడు. ఆ స్థితిలోనే మన రక్షకుడు అని యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటలో మనం చూస్తే మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఈ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, అంటే యేసుక్రీస్తు దేవుడు వెలుగై ఉన్న దేవుడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన యెడల మనము ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్న దేవుడు. ఆయనతో సహవాసం చేయాలని మనం దేవుడు పిలుచుకున్నట్లుగా ఈ 3 వచనాల్లో మనకు కనబడుతుంది. ఈ 3 వచనాలు చదివాం కదండి. ఈ 3 వచనాలు మనం చూసినప్పుడు ఈ 3 లేఖనాల ప్రకారం, ఈ 3 వచనాల ప్రకారము ఆయనతో సహవాసం చేయడానికి మనం దేవుడు పిలుచుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనలో వెలుగులో నడవాలని, మనతో అన్యోన్య సహవాసం చేయాలని దేవుడు మనం పిలుచుకున్నాడు. ఆయనతో సహవాసం చేయడానికి మనం విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనం ఏంటంటే విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి మీరు మనుషులతో సహవాసం కాదు చేయవలసింది, నాతో సహవాసం చేయడానికి దేవుడు చెప్పాడు. ఆయనతో సహవాసం చేయడానికే దేవుడు మనం పిలిస్తే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము, మన సహవాసం ఎవరితో ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ లోక సహవాసాలు మనం చూస్తున్నప్పుడు ఈ లోకంతో మనం సహవాసం చేస్తున్నాం. దేవుడు ఏం చెప్పాడంటే మొదటి యోహాను పత్రికలో, లోకమునైనను లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించకండి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే, లోకంతో సహవాసం చేస్తే దేవుని ప్రేమ వారిలో ఉండదని దేవుడు క్లియర్గా చెప్తున్నాడండి. దేవుడికి స్తోత్రం. అయితే మన సహవాసం ఎవరితోటి? యేసుతో సహవాసం చేయాలి. ఈ లోకంతో సహవాసం చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో సహవాసం చేస్తే లోకంలో ఏముందంటున్నాడు? లోకంలో ఏముందంట? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవ కుటుంబం ఉంది. ఈ లోకం మన స్నేహం చేసినప్పుడు, లోకంతో కలిసి సహవాసం చేస్తున్నప్పుడు ఈ శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబమే తప్ప మరి ఏది మనకు అవ్వదు. అందుకోసమే దేవుడు ఏం చెప్తాడంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకండి. నేను మీతో సహవాసం చేయడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నానని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. సరే, ఈ దినాన్ని కొన్ని సహవాసాల గురించి మనం నేర్చుకున్నాం. ఈ లోక సహవాసాలు ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, మొట్టమొదటిది మీకా గ్రంథము 7వ అధ్యాయం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాం. బైబిల్ ఉన్న వారు అందరూ తెరిచి చూడండి. మీకా గ్రంథం, మీకా చల్లకట్టిండమ్మా, స్విచ్ ఆఫ్ చేయండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని యొక్క వాక్యము కంటే ఇంక ఏది విలువైనది ఏది లేదు. కాబట్టి మధ్యలో మరి అలా లేచి అనకూడదు. చదువుదాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. వారిలో మంచివారు, ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముళ్ళు ముళ్ళుగా ఉంటారు. మీ కాపరుల దినము మీకు ఆ శిక్షనందు దినము వచ్చుచున్నది. అనేకులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచకండి, ముఖ్య స్నేహితుని నమ్ముకోకండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే, మీకా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, స్నేహితుని నమ్ముకోకండి, స్నేహితులు నమ్మకండి. ముఖ్య స్నేహితులు ఎవరైతే మంచి స్నేహితులు అనుకుంటామో, ఎవరైతే మంచి ఫ్రెండ్ అనుకుంటామో వాడిని కొంప ముంచుతాడంట. కాబట్టి ముఖ్య స్నేహితుని యందు మీరు నమ్మిక ఉంచకండి. సామెతల గ్రంథం 17 ఏం చెప్తాడంటే, నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు దేవుడు. నిజమైన స్నేహితుడు వెడవక ప్రేమిస్తాడు.
కానీ ఈ లోకంలో స్నేహితులు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటారు కానీ చివరికి నీ గొప్ప అక్కడే రాయబడి ఉంది మేక గ్రంథంలో. మీలో మంచివారు ముళ్ళ కచ్చి కంటే ముళ్ళు ముళ్ళుగా ఉంటారంటున్నారు. మీలో యథార్థవంతులు ముళ్ళ కచ్చి కంటే ముళ్ళు ముళ్ళుగా ఉంటారని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం మంచివాళ్ళే అనుకుంటాం, ఈ లోకంలో ఉన్న స్నేహితులు మంచివాళ్ళే అనుకుంటాం, కానీ చివరికి వారు ఏం చేస్తారంటే పాపం ఉంచుతారు. కాబట్టి ముఖ్య స్నేహితుని అందు మీరు నమ్మిక ఉంచొద్దని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మొట్టమొదటిది ఈ లోకంతో సహవాసం చేయొద్దు అంటున్నాడు. లోకంలో ఫ్రెండ్స్ అని చెప్పుకుంటాం. వారు ఎలా కనపడతారంటే ముళ్ళు ముళ్ళుగా ఉంటారంట. ముళ్ళ కచ్చి కంటే ముళ్ళు ముళ్ళుగా ఉంటారంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చెడు సహవాసాలు అధిక ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే మనం మోసం చేస్తారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఫ్రెండ్స్ కొంచెం దూరంగా ఉండండి అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. మనుషులతో సహవాసం చేయొద్దని చెప్తున్నాడు. హల్లెలూయా. రెండోది మనం చూసినట్లయితే ప్రియాదేవి బిడ్డలారా, రెండోది చూస్తే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33-34 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33-34 వచనాలు చదువుదా. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33 వచనం ఏం రాయబడిందంటే మోసపోకండి, మీరు మోసపోకండి. దుష్టులతో సాంగత్యం చేస్తూ మోసపోతున్నారు. కాబట్టి దుష్ట సాంగత్యం ఏం చేస్తారంటే మంచి నడవడిని చెరిపేస్తుంది అంటే. మన మంచోళ్ళమే, మనం మంచిగా ఉంటున్నాం, మన ప్రవర్తన మంచిగానే ఉంటుంది. కానీ దుష్టులతో సాంగత్యం చేస్తున్న మోసపోయి దుష్ట సాంగత్యం. మొట్టమొదటిది ఫ్రెండ్స్, రెండోది దుష్టులతో సహవాసం. ఈ దుష్ట సాంగత్యం అంట ఏం చేస్తుందంటే మనకున్న మంచి ప్రవర్తనను, మనకున్న మంచి నడవడిని ఏం చేస్తుందంటే చెరిపేస్తుంది అంటే. దేవుడికి స్తోత్రం. 34 వచనం కూడా చదువుదాం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకండి అని చెప్తున్నాడు. నీతి ప్రవర్తన కలిగి ఉండండి, పాపం చేయకండి. దుష్టులతో ఒకవేళ సవాల్ చేస్తే దుష్టులు ఎక్కడ తీసుకొని వెళ్తారంటే పాపానికే తీసుకొని వెళ్తారు. వారు దుష్టులు కాబట్టి, వారు పాపులు కాబట్టి, వారి సహవాసం దుష్టులతో సాంగత్యం కాబట్టి మనం కూడా వారితో సహవాసం చేయడం ద్వారా, వారితో కలిసి జీవించడం ద్వారా వారి యొక్క క్రియలే మనకి అబ్బుతాయి, వారి యొక్క ప్రవర్తనే మనకు అబ్బుతుంది. అందుకోసమే మన సహవాసం ఎవరితో చేయాలంటే దేవుడితో చేయాలంటారు. దేవుడికి స్తోత్రం. మొట్టమొదటి ఫ్రెండ్స్ ఉండకూడదు ఎక్కువగా. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఎవరైతే మంచి ఫ్రెండ్స్ అనుకుంటామో వారే ముళ్ళు ముళ్ళుగా ఉంటారు, మన పంపుకోలేదు చేస్తారని లేఖనం చెప్తుంది. రెండోది దుష్టులతో సాంగత్యం చేయొద్దు అంటున్నారు. దుష్టులతో సహవాసం చేయొద్దు అంటున్నారు. దుష్టులు ఎవరండి? పాపులు. కీర్తనకారుడు అదే చెప్తాడు. 1వ కీర్తన 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవకండి, పాపుల మార్గంలో మీరు నిలవకండి, అపహాస్యం కూర్చుండి చోట కూర్చుండకండి. దేవుడు ఏం చెప్తాడంటే ఆ దుష్టులతో నడవద్దు అన్నాడు, దుష్టులతో కూర్చోవద్దు అన్నాడు, ఆ దుష్టులతో నిలబడద్దు అన్నాడు, కూర్చోవద్దు అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నడవకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు. ఎవరితో? దుష్టులతో, పాపులతో. వారితో నిలబడకూడదు, వారు నిలబడే చోట నిలబడకూడదు, వారు కూర్చున్న చోట కూర్చుండకూడదు. ఇంకో మాట ఉంది, నడవకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు. 3 మాటలు మర్చిపోతున్నాను. ఏంటంటే దుష్టులతో కలిసి నడవకండి,
వాడితో కలిసి మనం నడిస్తే వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు, వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికే తీసుకుని వెళ్తాడు, వాడు సినిమాకి వెళ్తే సినిమాకి తీసుకుని వెళ్తాడు, వాడు త్రావుడికి వెళ్తే త్రావుడికి తీసుకొని వెళ్తాడు. అంటే వాడితో కలిసి నడవడం వల్ల వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకొని వెళ్తాడు. దేవుడికి స్తోత్రం. రెండోది, వాడితో నిలబడకూడదు, వాడితో కూర్చోకూడదు. ఏ మాటలు వస్తాయి వాడితో కూర్చుంటే? ఇంకా మాటలు, పాప మాటలు వస్తాయి. దేవుడికి స్తోత్రం. అందుకోసం ప్రియా దేవుడి సంగమా, దేవుని బిడ్డలారా, దుష్టులతో సహవాసం మంచిది కాదు. దుష్ట సాంగత్యం అంట, దుష్టులతో సహవాసం అంట, దుష్టులతో స్నేహం అంట మన మంచి ప్రవర్తననే, మన మంచి భక్తిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది, చెప్పేస్తుంది. కాబట్టి మోసపోకండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెప్పేస్తుంది. కాబట్టి నీతి ప్రవర్తన గలవారై వెలుగు కలిగి ఉండండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన్ని కొన్ని చెడు సహవాసాల గురించి చెప్తున్నాను. ఒకటే ఫ్రెండ్స్, అధిక ఫ్రెండ్స్, ఆ సహవాసం మనం పాడు చేస్తాం. రెండోది దుష్ట సాంగత్యం, పాపులతో సహవాసం, దుష్టులతో సహవాసం. వారితో సహవాసం చేయడం ద్వారా, స్నేహం చేయడం ద్వారా మన మంచి ప్రవర్తన ఏమవుతుంది? పాడైపోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ప్రియా సంగమా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంటారు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 27. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు అవుతాడు. తొంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తిని తెచ్చును. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 28వ అధ్యాయము 7వ వచనంలో సామెతల గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే దేవుడి యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తాడో వాడు ఏమవుతాడంటే బుద్ధి గలవాడు అవుతాడు. దేవుని యొక్క వాక్యాన్ని విన్నవాడు, దేవుడితో సహవాసం చేసి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం నడుచుకున్నవాడు ఏమవుతాడంట? బుద్ధి గల కుమారుడు అవుతాడు. లేదా వాడు సహవాసం, తొంటరుల సహవాసం, తొంటరులతో సహవాసం చేస్తే ఎవరితో? తొంటరులు. తొంటరులు అంటే ఎవరండి? పని పాట లేకుండా రోడ్లను తిరుగుతారు. పని పాట లేకుండా అల్లచిల్లరగా రోడ్లను తిరిగేవారు తొంటరులు. వారితో సహవాసం చేస్తే, తొంటరుల సహవాసం చేయవాడు ఏం చేస్తాడంటే తన తల్లిదండ్రులకి అపకీర్తిని తెచ్చిపెడతారు. ఎందుకంటే పని పాట ఉండదు, అలాగే తిరగడం, ఎక్కడ కన్నం వేయడం, ఎవరింట్లో దొంగతనం చేయడం, వాడు పోలీసులు దొరకడం, వాడు జైలుకి వెళ్ళడం, ఆ విషయం తల్లిదండ్రుల దగ్గర రావడం, వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం. ఇది అపకీర్తి కదా, తల్లిదండ్రులకు అపకీర్తి కదండి. బైబిల్ అదే చెప్తుంది, తొంటరుల సహవాసం చేయవాడు తన తల్లిదండ్రులకి ఏం చేస్తాడంటే అపకీర్తిని తీసుకొని వస్తాడు. కాబట్టి మన సహవాసం ఎవరితో చేయాలి? తొంటరులతోట మన సహవాసం, దుష్టులతోట, ఫ్రెండ్స్ తోట మన సహవాసం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన సహవాసం ఎవరితోటి? యేసయ్యతోనే మన సహవాసం చేయాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే లేఖనాల్లో సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో 24వ వచనం కూడా ఒక మాట. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి చదవండి. కోపచిత్తులతో సహవాసం చేయకండి, క్రోధము గలవాడితో పరిచయం కలిగి ఉండకండి. దేవుడికి స్తోత్రం. అమ్మ, మన సహవాసం ఎవరితో చేయాలో దేవుడు చేయటం మాట్లాడుతున్నాడు. మన స్నేహం ఎవరితో చేయాలి, మన సహవాసం ఎవరితో చేయాలి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటేంటంటే ఫ్రెండ్స్ ఉండకూడదు అంటున్నాడు. రెండోది దుష్టులతో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు. దుష్టులతో సహవాసం చేస్తే మన మంచి నడవడే పాడైపోతుంది. మూడోది తొంటరుల సహవాసం చేయొద్దు అన్నాడు. తొంటరులతో సహవాసం చేయొద్దు అంటున్నాడు. తొంటరులతో స్నేహం చేయొద్దు అంటున్నాడు. ఎవరితో స్నేహం చేయాలి? మా పిల్లలు ఎవరితో స్నేహం చేయాలి? యేసయ్యతో, నిజమైన స్నేహితుడు, విడవక ప్రేమించేవాడు, ఆయనతో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎన్నో చెప్పుకున్నామంటే 4 చెప్పుకున్నాం. కోపచిత్తులతో సహవాసం చేయాలి. కోపపడేవాడు, మాటి మాటికి కోపపడేవాడితో మన సహవాసం కలిగి ఉండకూడదు. స్నేహం కలిగి ఉండకూడదు అలాంటి వాడితో. క్రోధం గలవాడితో పరిచయం కలిగి ఉండాలి. అసలు పరిచయమే కలిగి ఉండదు అన్నాడు అలాంటి వాడితో.
కోప చిత్తులతో సహవాసము చేయకము. ఆ క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. నీవు వాని మార్గమును అనుసరించి నీ ప్రాణానికే ఉరి తెచ్చుకుంటావు అని చెప్తున్నాడండి. దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఆ యొక్క కోప చిత్తులతో సహవాసం చేస్తే ప్రియా దేవుళ్ళరా, నీ ప్రాణానికే ఏం చేస్తావు? ఉరి తెచ్చుకుంటాం. ఆ కోపంలో వాడు ఏం చేస్తాడో తెలియదు. కోపంలో నువ్వు ఏం చేస్తావో తెలియదు. అందుకే కోపపడండి కానీ పాపం చేయకండి బైబిల్ చెప్తుంది. కోపం పడండి కానీ పాపం చేయకండి. అంటే కోపంలోనే పాపం వస్తుంది. కోపం ద్వారా బూతులు, కోపం ద్వారా పౌరుషం రెచ్చిపోతారు. కోపంలో కోపపడండి కానీ పాపం చేయకండి. ఆ కోపం ఎంతవరకు ఉండాలంటే సూర్యుడు అస్తమించే లోపల ఆ కోపం ఏమవ్వాలంటే పోవాలి. కానీ కొందరు కోపాలు సంవత్సరాలు కొంతమంది అక్క చెల్లి ఉంటారు, మాట్లాడుకోవాలి. ఇప్పుడు కోపాలు సంవత్సరాలు కొంతమంది అన్నదమ్ములు ఉంటారు, సంవత్సరాలు కోపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? సూర్యుడు అస్తమించే లోపల కోపం ఏమైపోవాలి? పోవాలి. భార్య భర్తల మధ్య గొడవ వచ్చినా, అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చినా, అక్క చెల్లి మధ్య గొడవ వచ్చినా, ఎవరి మధ్యలో గొడవ వచ్చినా సరే వస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి కోపం అనేది సహజమే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? కానీ పాపం మాత్రం చేయకండి. కోపంలో పాపం చేయకండి. ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలి? సూర్యుడు అస్తమించే లోపలనే కోపం పోవాలి. సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికీ మాట్లాడుకోరు కొంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు. దేవుడికి స్తోత్రం. కాబట్టి కోప చిత్తులతో సహవాసం చేయడం ద్వారా, కోప చిత్తులతో పరిచయం కలిగి ఉండడం ద్వారా మన ప్రాణాలకు మనం ఏం తెచ్చుకుంటామంటే ఉరి తెచ్చుకుంటాం. కాబట్టి ప్రియ సంగమా, అలాంటి వారితో మీరు సహవాసం కలిగి ఉండకండి. అలాంటి వారితో మీరు సహవాసం కలిగి ఉండకండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పుకున్నా? మొట్టమొదటి ఎవరితో సహవాసం చేయించాలని దేవుడు ఫ్రెండ్స్, స్నేహితులు ఉండకూడదు అంటున్నాడు. రెండోది దుష్టులతో సహవాసం చేయొద్దు. దుష్టులు అంటే పాపులతో సహవాసం చేయొద్దు అంటున్నాడు. మూడోది తొంటరులతో సహవాసం చేయకండి. రోడ్డు మీద అటు ఇటు తిరిగేవారు, ఏ పని లేకుండా రోడ్లను తిరిగేవాడు, వాడితో సహవాసం కలిగి ఉండకండి. ఎందుకంటే వాడి తల్లిదండ్రులకి అపకీర్తిని తెచ్చి పెడతాడు. దుష్టులతో సాంగత్యం చేస్తే మన మంచి ప్రవర్తన పాడైపోతుంది. ఎవరైతే మంచి ఫ్రెండ్లు అనుకున్నా వారే మనకి పంపుంచేవారుగా ఉంటారు. అంతా నష్టమే. ఇవన్నీ చూసిన అన్ని సహవాసానికి నష్టమే తెలుస్తుంది. కోపపడే వాడితో సహవాసం చేస్తే వాడు మన ప్రాణానికే ఉరవుతాడు. మన ప్రాణానికి ఉరి తెచ్చి పెడతాడు. కోపంలోనే ఏం చేస్తున్నారో తెలియలేదండి. ఈ సమాజంలో చాలా మంది భార్యలు భర్తలు చంపేస్తున్నారంటే దానికి కారణం కోపం. మొన్న దినాన్ని మన వార్తలో చూసినప్పుడు ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, రోడ్లు దంచుతారు ఉంటారు. రోకలతో తన భర్తను కొట్టి చంపేసింది. ఇదంతా కోపంలో జరిగింది. అంతా కోపంలోనే. ఆ 5 నిమిషాలు కొంచెం ఓపిక పట్టుంటాయి. 5 నిమిషాలు కొంచెం ఓపిక పట్టుంటాయి. ఇలాంటి సంఘటనలు ఏమి జరగదు. ఇలాంటి భర్త కొట్టాడనో ఉరి తీసేసుకున్నారు, వెళ్ళి విషయం తాగేస్తున్నారు. ఇదంతా దేంట్లో జరుగుతుంది? కోపంలోనే ఇదంతా. దేవుడికి స్తోత్రం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, అలాంటి కోప చిత్తులతో, కోపపడే వారితో, క్రోధం కలవానితో పరిచయం కలిగి ఉండకండి. వారితో సహవాసం చేయకండి. ఎందుకంటే తన ప్రాణానికే ఉరి తెచ్చుకుంటారు. నిజమేనండి, జరిగిన సంఖ్యలన్నీ అంతే. ప్రాణానికే ఉరి వస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి కూడా మనం చూడండి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, 23వ అధ్యాయము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. 23:20. ద్రాక్ష రసము త్రాగు వారితో నేను, మాంసం హెచ్చుగా తిని వారితో నేను సహవాసం చేయకము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎవరైతే మాంసాహారి, మాంసం ఎక్కువగా తింటారో వారితో కానీ, త్రాగుబోతులతో కానీ, తిండిబోతులతో కానీ మీరు సహవాసము
చేయకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్ష రసము త్రాగువారు ఎవరంటే త్రాగుబోతులు. మాంసం హెచ్చుగా తినేవారు తిండిపోతులు. ఈ త్రాగుబోతులతోటి తిండిపోతులతోటి సహవాసం చేయొద్దు అంటున్నాడండి. దేవుడికి స్తోత్రం. ఎందుకు సహవాసం చేయొద్దు అంటున్నాడంటే త్రాగుబోతులు అంట తిండిపోతులు దరిద్రులు అయిపోతారు. ఏమైపోతారు అంటాడు? దరిద్రులు అవుతారు. వీళ్ళు తినేసి త్రాగేసి ఎక్కడ పడతాడో తెలియదు, ఎక్కడెక్కడో పడతా ఉంటుంటాడు తాగేసి. అడిగి మధ్య ఉండదు, ఏం మాట్లాడతాడో తెలియదు, తినఉండదు, బట్టలు సరిగా ఉండవు, బట్టలు కానకుండా పడుతున్నాడు. మనోడు దినాలు మేము వెళ్తుంటే ఆ రోడ్డు పక్కన బండి ఎవరో బండి తీసి పైకి ఎత్తుంటారు, బండి తెలిసి పెట్టారు, బండి పెంచే పడిపోయాడు. మళ్ళా మేము ఆరాధన చూసుకొని ప్రార్థన చూసుకొని తిరిగి వచ్చే వరకు అక్కడే పడి ఉన్నాడు. ఎవరు పట్టించుకోలేదు, అవి తాగేసి తినలేదు, బట్టలు సరిగ్గా ఏమి లేవు. దేవుడికి స్తోత్రం. అందుకే అంటాడు త్రాగుబోతులు తిండిపోతులు ఏమవుతారు? దరిద్రులు అయిపోతారు. చిప్రి గుడ్లు అక్కడ ఉంటుంది అన్నమాట. దేవుడికి స్తోత్రం. ఆ నిద్ర మత్తు, ఆ మత్తు చిప్రి గుడ్లు ధరించడానికి కారణం కూడా అవుతుందంట. దేవుడికి స్తోత్రం. కాబట్టి సంగమా దేవుడి బిడ్డలారా, తిండిపోతులతో ఎక్కువ సహవాసం చేయకండి, త్రాగుబోతులతో ఎక్కువ సహవాసం చేయకండి. ఇవన్నీ చేయకూడని సహవాసాలు. ఇంతవరకు మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా చేయకూడని సహవాసాలు. వాటితో మన సహవాసం ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఎందుకు సహవాసం ఉండకూడదు మనం చెప్పుకున్నాం. ఫ్రెండ్స్తో సహవాసం, ఎక్కువ ఫ్రెండ్స్ ఉండడం వల్ల అందులో మనకు ముప్పే. ఎందుకంటే మన కొంపను కొల్లేరు చేసేవాడు ఎవరో ఒకరు ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం అంటాడు, కానీ వాడు నీ కొంప ముంచేస్తాడు. దేవుడికి స్తోత్రం. రెండోది మనం చూసాము దుష్ట సాంగత్యం. దుష్టులతో సహవాసం చేయడం వల్ల, పాపులతో స్నేహం చేయడం వల్ల మనకున్న మంచి ప్రవర్తన, మనకున్న మంచి నడవడి, మంచి బుద్ధి, మంచి భక్తి ఏమైపోతాయి? పడిపోతుంది, చెడిపోతుంది. అందుకోసమే దుష్టులతో సాంగత్యం చేయకండి. మూడోది తొంటల సహవాసం. పని పాట లేకుండా రోడ్లను తిరిగే వారితో సహవాసం చేయకుండా స్నేహం చేయకుండా. ఎందుకంటే వాడి తల్లిదండ్రులకి అపకీర్తిని తెచ్చిపెడతారంట. అన్ని నష్టాలే ఇలాంటి సహవాసం. నాలుగోది కోపస్థితితో, కోపపడే వాడితో సహవాసం కలిగి ఉండగానే వాడు మీ ప్రాణానికే గురి చేస్తాడు. కోపంలో ఏం చేస్తాడో తెలియదు కాబట్టి కోపం పట్టుబడితో సహవాసం చేయతాడు. నాలుగోది ప్రియాదేవి బిడ్డలారా, త్రాగుబోతులతోటి తిండిపోతులతోటి. రెండు మాటలున్నాయి. ద్రాక్ష రసము హెచ్చుగా త్రాగువారితో నేను, మాంసం హెచ్చుగా తినవారితో నేను, ద్రాక్ష రసం తాగువారితో నేను సహవాసం చేయకండి, స్నేహం చేయకండి. తిండిపోతుంటారు, తిండే వారు గడిపేవారు దేవుడు. భక్తి తిండే మన ఇంటి దగ్గర భోజనం అప్పుడు హోటల్కి వెళ్తుంటండి. మరి హోటల్కి వెళ్ళి ఈ డబ్బంతా అలా వేపరుస్తుంటే మరి దరిద్రులు కాకపోతే ఏమవుతారు? అంటే కుటుంబం అంతా తినే భోజనాన్ని నువ్వు ఒక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? అట్లనే తినేస్తావు. అత్యవసరంగా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, భోజనం లేనప్పుడు, అలాంటప్పుడు చేసేవంటే ఒక సమయమే. ఎందుకంటే పై ఊరు వెళ్ళాం కాబట్టి అక్కడ భోజనం దొరుకుతున్నప్పుడు హోటల్కి వెళ్ళి తిన్నాం, మంచిదే. కానీ రోజు అదే ఇంటి దగ్గర భోజనం నచ్చకుండా నువ్వు వెళ్ళి రోజు తింటా ఉంటుంటే ఏం జరుగుతుంది? ఇంట్లో దరిద్రం వస్తుంది. అందుకంటాడు త్రాగుబోతులతో కానీ తిండిబోతులతో కానీ సహవాసం చేయకండి అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి చెప్పి నేను దాని గురించి ముగిస్తాను. సామెతల గ్రంథం 29 అధ్యాయం 3వ వచనంలో మరొక మాట మనకు కనబడుతూ ఉంటుంది. సామెతల గ్రంథం జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ మరొక సహవాసం మనకు కనబడుతూ ఉంది. వేశ్య సాంగత్యం, వేశ్యలతో సహవాసం, వ్యభిచారులతో సహవాసం. ఇక్కడ జ్ఞానమును ఎవరైతే ప్రేమిస్తారో, జ్ఞానాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు తన తండ్రిని ఏం చేస్తారంటే సంతోషపరుస్తారు, తన తండ్రిని సంతోషపరుస్తారు. కానీ వేశ్యలతో సాంగత్యం చేసేవాడు, వేశ్యలతో సహవాసం చేసేవాడు అతని ఆస్తిని ఏం చేస్తాడంటే పాడు చేస్తాడు. జ్ఞానాన్ని ప్రేమించేవాడు తండ్రిని సంతోషపరుస్తాడు. కానీ వేశ్యలతో సహవాసం చేసేవాడు తన ఆస్తిని పాడు చేస్తాడు. కాబట్టి ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. వేశ్య సాంగత్యం చేయొద్దని, వేశ్యలతో సాంగత్యం చేయొద్దు. వ్యభిచార సహవాసం, ఇంట్లో భార్య ఉండగా మరొక స్త్రీ, ఇంట్లో భర్త ఉండగా మరొక పురుషుడు, దీన్నే వేశ్య సాంగత్యం అంటారు. దేవుడికి స్తోత్రం. దీని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, వేశ్యలతో సాంగత్యం చేయకండి, చెడు ద్వారా తన ఆస్తి అంతా ఏమవుతుందంటే పాడైపోతుంది. దేవుడికి స్తోత్రం. కొన్ని సంఘటనలు మనం ఈ లోకంలో చూస్తున్నాం, కొన్ని సంఘటనలు చూస్తున్నాం. తన భార్యకి మరొక పురుషులతో అక్రమ సంబంధం, అది తన భర్త చూసి ఏం చేస్తున్నాడు, తట్టుకోలేక చెప్పేస్తాడు తన భార్య. లేకపోతే పరాయి స్త్రీతో తన పురుషుని చూసి ఈమె కూడా తట్టుకోలేక ఏం చేస్తుంది, ఈమె అలా చంపేస్తుంది. ఇవే చూస్తున్నాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రియా దేవుని బిడ్డలారా, వేశ్యలతో సాంగత్యం చేయకండి, చేస్తే ఏం జరుగుతుంది అన్నాడు అక్కడ. వేశ్య సాంగత్యం, తన ఆస్తి అంతా పాడైపోతుంది, తను జైలు పాలవుతాడు, ఎందుకు పనికిరాని వాడు అయిపోతాడు. కాబట్టి వేశ్యలతో సాంగత్యం చేయకండి చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. సరే, ఎంతవరకు మనం చెప్పుకున్న సహవాసాలన్నీ ఎలా ఉన్నాయంటే, ఈ సహవాసాలన్నీ ఏ సహవాసాలు? చెడు సహవాసాలు. ఇవన్నీ మంచివి కాదు, ఇవన్నీ చెడ్డయే. అందుకోసమే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడు, యేసయ్యతో సహవాసం చేయడానికి, నాతో సహవాసం చేయడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన చదివిన భాగంలో 1 కొరింథీ 1:9 ఏమన్నాడు? 1:9 ఏం చెప్పాడండి? ముగిస్తారు అప్పుడే. 1 కొరింథీ 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, అంటే యేసయ్యతో సహవాసం చేయడానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మన సహవాసం ఎవరితో చేయాలి? నమ్మదగిన యేసయ్యతో సహవాసం చేయడానికి మనం పిలిచాడు. ఇంతవరకు మనం చూసిన సహవాసాలన్నీ చెడు సహవాసాలు. ఫ్రెండ్స్ మనం కొంప ముంచేవారు, దుష్ట సాంగత్యం, మన మంచి ప్రవర్తన చెప్పేస్తాం. తుంటల సహవాసం తండ్రికి తల్లికి అపకీర్తి తెచ్చి పెడతాడు. 4వది కోప చిత్తులతో సహవాసం, తన ప్రాణానికి ఎవరు తెచ్చి పెడతారు. 5వది తిండిబోతులు త్రాగుబోతులతో సహవాసం, తన ప్రాణానికి దరిద్రం అయిపోతుంది, ఆ కుటుంబం దరిద్రం అయిపోతుంది. 6వది వేశ్య సాంగత్యం, తన ఆస్తిని పాటు చేస్తుంది. అన్ని నష్టాలే, ఇవన్నీ చెడు సహవాసం. కాబట్టి మరి ఎవరితో సహవాసం చేయాలి? మన సహవాసం ఎవరితో? ఈ సహవాసాలు పనిచేయొద్దు, ఈ సహవాసాలు పనిచేయు, మంచిది కాదు, చెడ్డబెట్టి దేవుడు చెప్తున్నాడు. మరి ఎవరితో సహవాసం చేయాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్యతో సహవాసం చేయాలని మనం ముందుగానే చెప్పుకున్నాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులతో సహవాసం చేయకండి, మనుషులకు దాసులు కాకండి. మరి ఎవరితో సహవాసం చేయన్నాడు? తన సహవాసమునకు పిలిచిన దేవునితో, నమ్మదగిన దేవునితో మన సహవాసం చేయాలి. నమ్మదగిన దేవునితో మన స్నేహం కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. సరే, ఇంతవరకు లోకంతో స్నేహం చేస్తే నష్టాలే చూసాం. లోకంతో స్నేహం గురించి విన్నాం. ఎన్ని సహవాసాల గురించి చెప్పుకున్నాం? అక్కడ 6 సహవాసాలు, అన్ని నష్టాలే కనబడ్డాయి. 1 ఫ్రెండ్స్ కొంప ముంచేవారు. 2 దుష్ట సాంగత్యం, మంచి నడవని చెప్పేస్తారు. 3 తుంటల సహవాసం, తల్లిదండ్రులకి అపకీర్తి తెచ్చి పెడతారు. 4వది కోపచిత్తులతో సహవాసం, కోపపడేవారితో సహవాసం, మరి ప్రాణానికే వృద్ధి తెచ్చి పెడతాది. 5వది త్రాగుబోతులు తిండిబోతులతో సహవాసం, దరిద్రులు అయిపోతారు అంటున్నాడు. 6వది వేశ్యలతో సాంగత్యం, ఆస్తులు పడుతుంది. ఇవన్నీ కూడా
నష్టాన్ని తెచ్చే సహవాసాలు. మరి ఎవరితో సహవాసం చేయాలంటే యేసయ్యతో సహవాసం చేయాలని దేవుడే చెప్పాడు. హల్లెలూయా. యేసుతో సహవాసం చేస్తే ఏమిటి లాభం, ఏమిటి మేలు చూద్దాం. బైబిల్ లేకుండా ఒక 2-3 విషయాలు చెప్పుకొని మనం గుంచుకుందాం. చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 22:21. యేసుతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానము కలుగును, అలాగునే మీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు చూసిన 6 సహవాసాలు చూడండి, ముందు చూసిన చెడు సహవాసాలు 6 సహవాసాలు కూడా మనకి నష్టాన్ని తెచ్చిపెట్టాయి, కీడుని తెచ్చిపెట్టాయి, అపకీర్తిని తెచ్చిపెట్టాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ సహవాసం, యేసయ్యతో చేసే సహవాసం, యేసుతో సహవాసం చేస్తే మనకి సమాధానం కలుగుతుంది, అలాగుననే మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మన రక్షకుడైన యేసుక్రీస్తుతో మన కోసం కలవరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడితో సహవాసం చేస్తే, ఆయనతో స్నేహం చేస్తే, ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే, ఎవరితోటి? యేసయ్యతో. రక్షకుడైన యేసయ్యతో మనం సహవాసం చేస్తే మనకి ఏం కలుగుతుందంటే, శాంతి లేని బ్రతుకుల్లో శాంతి, సమాధానం లేని బ్రతుకుల్లో సమాధానం. అంత మాత్రం కదంట, అలాగుననే మీకు మేలు కలుగుతుంది అన్నాడండి. సమాధానం కలుగుతుంది. మనం కృంగిపోతూ ఉంటాం, సమాధానం ఉండదు, శాంతి ఉంటుంది మన బ్రతుకుల్లో. అలాంటప్పుడు మన సహవాసం ఎవరితో చేయాలి, ఎలా చేస్తాం? అప్పుడు ఆ సందర్భంలో శాంతి లేక, సమాధానం లేక, కృంగిపోతున్న పరిస్థితుల్లో యేసయ్యతో సహవాసం చేస్తే సమాధానం దొరుకుతుంది. మరి అప్పుడు ఎలా చేయాలి యేసయ్యతో సహవాసం? ఒక ప్రార్థన ద్వారా, లేక పాట ద్వారా, వాక్యం చదువుకోవడం ద్వారా సహవాసం చేస్తే ఆ సమయంలో ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా, మన సహవాసం ఎవరితోటి? లోకంతోటా, దేవుడితోట? ఒకసారి ఆలోచించండి. యేసయ్యతో స్నేహం చేయడం ద్వారా, యేసయ్యతో సహవాసం చేయడం ద్వారా మన బ్రతుకులో ఎప్పుడు సమాధానమే ఉంటుంది, ఎప్పుడు శాంతే ఉంటుంది. అంత మాత్రం కాదు, మన జీవితాల్లో మేలు కూడా కలుగుతూ ఉంటుంది. మేలు కూడా కలుగుతుంది. అన్ని మేలు లేవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 9:6 వచనం చెప్పినట్లుగా ఆయన సమాధానకర్త. చదవదులండి, ఆయన ఎవరంటండి? సమాధానములకు కర్త. మన దేవుడు సమాధానానికే కర్త, సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనే. కర్త అంటే చేసేవాడు, చేసినవాడు, ఇచ్చినవాడు. ఏంటండి? కర్త అంటే ఇచ్చినవాడు, చేసినవాడు. సృష్టికర్త అంటే సృష్టిని చేసినవాడు, సృష్టిని చేసినవాడు సృష్టికర్త. సమాధానకర్త అంటే సమాధానం ఇచ్చేవాడు, సమాధానకర్త. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు సమాధానకర్త, ఆయన అల్లరికి కర్త కాదు. వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు దేవుడు సమాధానమునకు కర్త కానీ అల్లరికి కర్త కాదు. ఆయన అల్లరి ఉన్న చోట ఆయన ఉండడు. కాబట్టి యేసయ్యతో సహవాసం చేస్తే, యోబు గ్రంథంలో క్లియర్గా చెప్తున్నాడు, ఆయనతో సహవాసం చేస్తే మీకు సమాధానం కలుగును, అలాగునే మేలు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక సహవాసాలన్నీ కూడా అపకీర్తి, నష్టం, అన్ని నష్టాలు కనబడ్డాయి. కానీ ఇప్పుడు యేసయ్యతో సహవాసం చేస్తే మనకు శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నెమ్మది దొరుకుతుంది, మేలు కలుగుతుంది. మన బ్రతుకుల్లో ఏం కలుగుతుంది అంటే మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం చూద్దాం, యేసయ్యతో సహవాసం చేస్తే ఏం జరుగుతుంది ఇంకా చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడిందో చదువుదాం. అపోస్తలుల కార్యములు 8:17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలులు చేతులించడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూశాడు. హల్లెలూయా.
ఇప్పుడు యేసయ్యతో సహవాసం చేస్తే రెండోది పరిశుద్ధాత్మను పొందుకుంటామంట. దేవునితో సహవాసం చేయడం ద్వారా, యేసయ్యతో సహవాసం చేయడం ద్వారా, రక్షకుడైన ప్రభుతో సహవాసం చేయడం ద్వారా సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. అంత మాత్రమే కాదు, యేసయ్యతో సహవాసం చేస్తేనే పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందో తెలుసండి? ఆయనతో సహవాసం చేస్తుంది. ఆయనతో సహవాసం ఎక్కువగా ఉండాలి. మన సహవాసం లోకంతో ఉంటుంది ఎక్కువగా. సీరియళ్ళు, సినిమాలు, పక్కనికి వెళ్ళి ఊసినట్టుకోవడం, ఈ సహవాసం ఇలాగే టైం పాస్ చేసేస్తాం తప్ప ఎక్కువగా దేవుళ్ళలో గడపం. దేవుళ్ళలో గడపడమే దేవుడితో సహవాసం చేయడం. వాక్యం చదవాలి, పాటలు పాడాలి, ఖాళీగా ఉన్నప్పుడు పాటలో కొత్త పాటలు ఉన్నాయి కాబట్టి నేర్చుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇవంతా కూడా ఆయనతో సహవాసం చేయడం. ఆయనతో అలా గడపడం వల్ల మనకు సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, మేలు కలుగుతుంది, పరిశుద్ధాత్మ శక్తిని కూడా పొందుకోగలుగుతామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూస్తారండి, 2వ కొరింథీ పత్రికలో మనకు కనబడుతుంటుంది 11వ అధ్యాయం 14వ వచనంలో. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో మరి చక్కని మాట కనబడుతుంటుంది. శరీరము ఒక్కటే. 13, 14. దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడై ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం. ఏంటండి పరిశుద్ధాత్మ సహవాసం? ఎవరితో సహవాసం? యేసయ్య సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం. యేసయ్యతో సహవాసం చేయడం ద్వారా మనకందరికీ కూడా పరిశుద్ధాత్మ సహవాసం తోడుగా ఉంటాం. పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంచుతాడు యేసయ్యతో సహవాసం చేస్తే. దేవునితో సహవాసం చేయడం ద్వారా సమాధానం, మేలు, పరిశుద్ధాత్మ తోడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమేనా? ఇంకా మనం చూస్తే 1 సమూయేలు 10:6 కనబడుతుంది. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఇంకా ఏం కలుగుతుందో చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 10:6. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగువచ్చును. చాలండి. హల్లెలూయా. మన దేవునితో సహవాసం చేయడం ద్వారా దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి బలముగా దిగి వస్తుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎన్ని దేవునితో సహవాసం చేయడం ద్వారా సమాధానము, మేలు, పరిశుద్ధాత్మ సహవాసం దొరుకుతుంది, పరిశుద్ధాత్మ తోడు దొరుకుతుంది. పరిశుద్ధాత్మ మన మీదకి బలముగా దిగి వస్తుంది. ఎప్పుడంట? పరిశుద్ధాత్మ రాలేదండి. అందరికీ పరిశుద్ధాత్మ వస్తుంది, నాకు రావడం లేదండి, ఏంటండి అని అడుగుతున్నారు. పరిశుద్ధాత్మ రావాలి అంటే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ సహవాసానికి తోడుగా ఉండాలంటే ప్రియాదేవి పిల్లలు మన యేసయ్యతో మనం ఏం చేయాలంటే సహవాసం చేయాలి. దేవునితో గడపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవడానికి అంత టైం లేదు కాబట్టి ఒకే ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 9లో కూడా మనకు ఒక మాట కనబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుతాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8:9. దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల మనం ఏ స్వభావం కలిగి ఉంటుందో పరిశుద్ధాత్మ స్వభావం కలవాలే గాని పరిశుద్ధాత్మ స్వభావం కలవాలే గాని శరీర స్వభావం కలవారు కాదని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. హల్లెలూయా. మన పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం ద్వారా, దేవుడితో సహవాసం చేయడం ద్వారా మనలో ఏముంటుందంటే పరిశుద్ధాత్మ స్వభావం ఉంటుంది. శరీర స్వభావం మనలో ఉండదని వాక్యం చెప్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లోకంతో స్నేహం చేయడం ద్వారా చెడిపోతారు. చెడిపోయేటట్లుగా అక్కడ వాక్యాలన్నీ మనం చూసాం.
కానీ యేసయ్యతో సహవాసం చేస్తే మాత్రము సమాధానం కలుగుతుందంట, మేలు కలుగుతుందంట, పరిశుద్ధాత్మ శక్తి కలుగుతుందంట, పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటాడంట. చాలా మాటలు కనబడుతున్నాయి. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం చూసినట్లయితే మనము యేసయ్యతో సహవాసం చేస్తే ప్రకటన గ్రంథం 19:8 ప్రకారము నీతి వస్త్రము, ఏంటంటే నీతి వస్త్రమును దేవుడు ధరింపజేస్తాడు. ఏ వస్త్రం? నీతి వస్త్రం. నీతి అనే వస్త్రం, నీతి అనే వస్త్రాన్ని దేవుడు ఏం చేస్తాడు? ధరించేస్తాడు. మన బట్టలు కాదు ఉంటాయి. ఏ బట్ట? నీతి అనే వస్త్రాన్ని దేవుడు ధరించాడు. చదవండి 19:8. మరియు ఆమె ప్రకటన గ్రంథం 19:8. మరియు ఆమె ధరించుటకు ఆ ప్రకాశమును, నిర్మలమైన ప్రకాశమును, నిర్మలమైన సన్నపు నార బట్టలు మీకు ఇయ్యబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవని వారు ధన్యులని వ్రాయము. దేవుడికి స్తోత్ర. గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందుకి వెళ్ళేవారంట ఈ వస్త్రాన్ని ధరింపు చేయబడాలి. ఏ వస్త్రము? నీతి అనే వస్త్రం. ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు ఏంటంటే గొర్రెపిల్ల పెండ్లి విందుకు వెళ్ళాలంటే ఏ వస్త్రం ధరింపు చేయబడాలి? ప్రకాశములను, నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడను. ఆ బట్టలు ఏంటంటే పరిశుద్ధుల యొక్క నీతి వస్త్రం, నీతి క్రియలు. ఎప్పుడైతే యేసయ్యతో సహవాసం చేస్తామో మనకి దేవుడు ఏం చేస్తాడో నీతి వస్త్రాన్ని ధరింపజేస్తాడు. ఎప్పుడైతే ఆ నీతి వస్త్రం ధరింపజేయబడిందో, పెండ్లి విందులోనికి ఆహ్వానం ఉంటుంది. ఆ నీతి వస్త్రం లేకుండా పెండ్లి విందులోనికి నేను వెళ్ళనవరు. పరలోక రాజ్యంలోనికి ప్రవేశం ఉండదు. దేవుడికి స్తోత్రం. ఏంటట మనం ఏం ధరించుకోవాలంటే నీతి వస్త్రము ధరింపు చేయాలి. ఎప్పుడు ధరింపు చేసుకుంటామంటే యేసయ్యతో సహవాసం చేయడం ద్వారా దేవుడు నీతి వస్త్రాన్ని ధరింపు చేస్తాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 7:13 ప్రకటన గ్రంథము 7:13 చదువుకుందాం. ప్రకటన గ్రంథము పెద్దలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకుని ఉన్న వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతున్నారంట. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అది ఎలా నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకొని వారు తెలిపి చేసుకున్నవారు. హల్లెలూయా. ఇప్పుడు మనం యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉండడం ద్వారా మన పాపపు క్రియలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? కడిగేసి గొర్రె పిల్ల రక్తములో మన వస్త్రాలని తెలిపి చేసుకునేటట్లు చేస్తాడు. కాబట్టి మన వస్త్రాలు తెల్లగా ఉంటాయి, నీతి వస్త్రాలుగా ఉంటాయి. అప్పుడు నిత్య రాజ్యానికి మనం ఏమవుతామంటే వారసులు అవుతాం. దేవునికి స్తోత్రం. ముగిస్తున్నాను. మన సహవాసము ఎవరితో? ఇప్పుడు వాక్యం విన్న తర్వాత మనకు అర్థమవుతుంది మన సహవాసం ఎవరితోటి. ఫ్రెండ్స్ తోట, దుష్టులతోట, తొట్టలతోట, త్రాగుబోతులు తిండిబోతులతోట, కోప చిత్తులతోట మన సహవాసం, వ్యభిచారులతోట మన సహవాసం. ఎవరితోటి మన సహవాసం? దేవుడు చెప్తున్నాడు, మీ సహవాసమునకు తన పరిశుద్ధ దేవుడి యొక్క రక్షకుడైన కుమారి యొక్క సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేయడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎవరితో సహవాసం చేయడం దేవుడు పిలిచాడు? ఏ స్థితిలో నేను పిల్లబడ్డావో అదే స్థితిలో ఆయనతో సహవాసం కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవుడు ఏ పరిస్థితిలో నేను పిలిచాడు? నేను మరణ పడక మీద ఉన్నప్పుడు, రోగంతో బాధపడుతున్నప్పుడు, మరణపాయ స్థితిలో ఉన్నప్పుడు, చనిపోయే స్థితిలో చివరి ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఆ సమయంలో దేవుడికి స్తోత్రం. దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి ఆరోగ్యాలు ఇచ్చి
ఆ రోజు 7వ తరగతిలో నేను ఆ చివరి ఎగ్జామ్స్ రాసి ఇంటికి రాగానే చాలా బలహీన అయిపోయాను. హాస్పిటల్ తీసుకుని వెళ్తే కుమారుడు బ్రతకడం, మీ అబ్బాయి బ్రతక తీసుకెళ్తున్నాను. అలాంటి మరణ పడక మీద ఉన్న నన్ను దేవుడు ఆ స్థితిలో ఏం చేశాడు? పిలిచాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకో ఆయనతో సహవాసం చేయడానికి పిలుచుకొని బ్రతికించాడు. కాబట్టి ఆ రోజు అనుకున్నాను, దేవుడు ఎందుకు బ్రతికించాడు? ఈ రోజు ఆయన సేవ చేయడానికి దేవుడు బ్రతికించాడు. ప్రతి ఒక్కరు కూడా ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే ఆయనతో సహవాసం కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. అయితే ఆయనతో సహవాసం చేయడం ద్వారా మనం ఏమీ నష్టపోము. ఆయనతో సహవాసం చేయడం ద్వారా మనం ఏమీ పాడైపోము. మరి ఏం జరుగుతుందంటే ఆయనతో యేసయ్యతో సహవాసం చేస్తే సమాధానంగా బ్రతుకుతామండి. వేదన రోదన శ్రమలు లేకుండా సంతోషంగా సమాధానంగా బ్రతుకుతాం. రెండోది, మన జీవితంలో అన్ని మేలులే తప్ప కీడులేమీ ఉండవు. ఇంకా మనం చూస్తే పరిశుద్ధాత్మ శక్తి పొందుకోగలుగుతామంట ఆయనతో సహవాసం చేయడం. ఆయనతో సహవాసం చేయడం ద్వారా ప్రియాదులు నీతి వస్త్రము ధరింపు చేయబడి నిత్య రాజ్యానికి మనం వారసులు అవుతాం. ఎందుకంటే దేవుడి చెప్తే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి అంటే పరలోక రాజ్యం ఎలా అంటే మార్గం ఎవరో? యేసయ్య. మనంతలో మనం వెళ్ళలేం. పరలోక రాజ్యానికి మార్గం ఆయనే. ఆయనతో సహవాసం చేస్తేనే మనం నిత్య రాజ్యానికి వెళ్ళగలం. ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలం. ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే మన బ్రతుకుల్లో శాంతి ఉంటుంది. ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే మన జీవితంలో మేలు కలుగుతుంది. అంతవరకు మన జీవితంలో సమాధానం ఉండదు, మేలు ఉండదు. ఈ లోకంతో సహవాసం చేస్తే అన్ని నష్టాలే. కాబట్టి నీ సహవాసం ఎవరితో పరీక్షించుకుందాం. మన సహవాసం ఎవరితో పరీక్షించుకుందాం. ప్రియా సంగమా, దేవుడు చెప్తున్నాడు ఆయనతో సహవాసం చేయడానికి మనం పిలుచుకున్నప్పుడు ఆయనతో సహవాసం చేద్దాం. ఆయనతో సహవాసం చేస్తూ ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు ఆయనలోనే సహవాసం చేస్తూ నిత్య రాజ్యానికి వారసులు అవుతాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఓ థ్యాంక్ యూ జీసస్. వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన. ఎవరికి వారు ఏకీభవించాలి. అవును ప్రభా, ఈ దినాన్ని నీ సహవాసం ఎవరితో అనే అంశం గురించి నీ దాసుని యొక్క ముఖాంతరం నుంచి మాతో మాట్లాడారు ప్రభా. నిజమే, ఇంతవరకు ఈ లోకంతో మేము స్నేహం చేస్తే మేము కొన్ని చెడు సహవాసాల గురించి నీ దాసుని చెప్పగా మేము విన్నాం. నిజమే ప్రభా. ఫ్రెండ్స్, దుష్ట సాంగత్యం, తొంటల సహవాసం, కోపచిత్తులతో సహవాసం, త్రాగుబోతులు తిండిబోతులతో సహవాసం, వ్యభిచారులతో సహవాసం, ఇవన్నీ కూడా మనల్ని నరకానికి తీసుకుని వెళ్ళే సహవాసంగా ఉన్నాయి. కానీ మీతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుందని, మేలు కలుగుతుందని, పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటామని, నీతి వస్త్రం ధరింప చేసి నిత్య రాజ్యానికి వారసులు అవుతామని నీవు లేఖనాల నుండి మాతో మాట్లాడారు. మన వాక్యం మా జీవితాల్లో ఫలింప చేసి ఆశీర్వాదాలను పాత్రలుగా చేసి నిత్య రాజ్యానికి వారసులుగా చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో సహవాసం ఎవరితో అనే విషయం గురించి మీరు మాతో మాట్లాడారు. నిజమే, ఇంతవరకు మాకు తెలియక లోకంతో సహవాసం చేస్తున్నాం మేము. మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు కాబట్టి మీతో సహవాసం చేయడం మాకు నేర్పించండి. మీతో సహవాసం చేస్తే సమాధానము కలుగుతుందని, మేలు కలుగుతుందని, మీతో సహవాసం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటామని, మీతో సహవాసం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ సహవాసం పొందుకొని నిత్య రాజ్యానికి నీతి వస్త్రం ధరింప చేయబడి నిత్య రాజ్యానికి వారసులు అవుతామని మీరు మాతో మాట్లాడారు. కాబట్టి మరి మీతో సహవాసం చేసేవారికి మమ్మల్ని వచ్చి నడిపించమని, మా సంఘం అంతా కూడా మీతో సహవాసం చేస్తూ సమయమందు అసమయమందు మీలోనే గడుపుతూ నిత్య రాజ్యానికి వారసుల గురించి నడిపించమని, సంఘాన్ని నానాటికి దీవించి ఆశీర్వదించమని, విత్తమైన వాక్యం ద్వారా వారి జీవితాలు బలపరిచి వారి జీవితాలు సరిచేసి సరైన మార్గంలో నడిపించి తొక్కి చూపుతారని
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. అందరూ కూడా ఆశీర్వాద ప్రార్థన కళ్ళు మూసుకోండి. పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన ప్రతి బిడ్డలకును భూలోకమున పరిశుద్ధులందరికీ మరొక ఏదైనా వాక్యం విని ఆ వాక్యం నడుచుకుపోతున్న సంఘానికి ప్రభుత్వ సదాకాలం తన ప్రభుత్వడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.